రాజశేఖర రెడ్డి గారి హయాంలో విశాఖపట్నంలో శ్రీలంకకు సంబంధించిన బ్రాండిక్స్ అనే ఒక సంస్థ మేము ఇక్కడ గార్మెంట్ స్టిచ్చింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఒక ఎస్సీజెడ్ ఏర్పాటు చేస్తాము, మాకు ప్రభుత్వ పరంగా ఒక ఎస్సీజెడ్ ఫెసిలిటేషన్ చేయమని అడిగారు. 60,000 మందికి ఉపాధి కల్పన చేస్తామన్నారు. ఏ పాలకుడైనా సరే అటువంటి సంస్థను స్వాగతిస్తాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే చేశారు. వాళ్ళకి 1000 ఎకరాలు ఎకరం రూపాయికి ఇచ్చారు. అంటే 1000 రూపాయలకి 1000 ఎకరాలు ఇచ్చేశారు. ఇవాళ విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కి, యాక్సెంచర్ కి, టీసీఎస్ కి, ఇన్ఫోసిస్ కి వీళ్ళకి ఎకరం రూపాయికి 99 పైసలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భూమి ఇచ్చింది అని చెప్పని ఇవాళ ఆక్షేపిస్తున్న వాళ్ళు. ఆ సంస్థలో నిర్మాణాలు జరిగి అక్కడ సుమారుగా 1,00,000 మంది ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు దక్కించుకొని రేపటి రోజున 1,00,000 మందికి ఈ పర్టికులర్ 5 సంస్థల ద్వారానే అక్కడ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కితే దాని ఇంపాక్ట్ ఇంకొక 4-5 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటప్పుడు నాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది రైట్ అని చెప్పని, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసేది మాత్రం తప్పని చెప్పని మాట్లాడే ఇటువంటి ఈ వంకలు పెట్టే వాళ్ళని చూస్తే రాజకీయ సంకుచితత్వంతో ప్రభుత్వం ఏ మంచి చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో లోపాలు ఎతకటమే, రంధ్రాన్వేషణ చేయటమే ఒక లక్ష్యంగా పనిచేసే వైసీపీ లాంటి పార్టీల వైఖరి ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.